రెండు పడవల మీద కాళ్లేసి వెళ్లడం, ఈ ప్రాసెస్లో దేన్నో ఒకదాన్ని ముంచెయ్యడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇక ఇప్పుడు ఆయన అదే చేస్తున్నారు. ఏపీలో కూటమి పాగా వేసేసింది. ఇక ఇప్పుడు తెలంగాణ మీద టీడీపీ మళ్లీ రీ ఎంట్రీపై ఫోకస్ చేసింది. తెలంగాణలో టీడీపీకి పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ ఏపీకే పరిమితమయ్యేసరికి టీడీపీలోని కీలక నేతలు ఇతర పార్టీలోకి వెళ్లడంతో క్యాడర్ కూడా సైలెంట్ అయిపోయింది. కానీ ఇప్పటికీ టీడీపీకి తెలంగాణలో కార్యకర్తలున్నా వారికి దిశానిర్దేశం చేసే నాయకులు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ నాయకులతో భేటీ అయిన చంద్రబాబు పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని గతంలో చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతోంది. దీంతో తెలంగాణలో కూడా టీడీపీని మళ్లీ యాక్టివ్ చేయడానికి పెద్ద స్కెచ్ వేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో రీ ఎంట్రీకి సర్వం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజకీయ వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్, పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ షోటైమ్ రాబిన్ శర్మతో చంద్రబాబు, నారా లోకేష్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తెలంగాణలో టీడీపీ బలోపేతంపై పలు ప్రణాళికలను ప్రశాంత్, రాబిన్ శర్మ వారికి అందజేసినట్లు సమాచారం. మహబూబ్నగర్ నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారట. కాగా ఇప్పటికే ఇతర పార్టీలోకి వెళ్లిన మాజీలు మళ్లీ సొంత గూటికి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో టీడీపీ సభ్యత్వ నమోదును చేపట్టారు తెలుగుదేశం పార్టీ నేతలు. రానున్న రోజుల్లో పార్టీకి మంచి రోజులొస్తాయని గ్రేటర్ టీడీపీ నేతలకు భరోసానిస్తున్నట్లు తెలుస్తోంది.